అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఎందుకంటే వాటర్ ఈజ్ లైఫ్, నీరు జీవాధారం. దేశాల మధ్య రాష్ట్రాల మధ్య పోరాటాలు యుద్ధాలు జరుగుతాయంటే నీళ్ళ కోసం జరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. నీరు ఎంత ముఖ్యమైందో మనం చిన్నప్పుడు సింధు నాగరికత గురించో పుస్తకాల్లో చదువుకున్నప్పుడు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుందని కూడా చదివేవాళ్ళం. ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ళ నుంచే పుట్టింది. సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము గుడ్లప్పగిచ్చి చూస్తూ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటుంటే, రాష్ట్రానికి తీరని నష్టం జరగబోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతూ ఉంది. అందువల్ల అట్లాంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మీద ఈరోజు మేము మాట్లాడాలనుకుంటా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా విఫలం చెందింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన నష్టం జరిగింది. నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వల్ల, కాంగ్రెస్ నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతూ ఉంది. ఉమ్మడి పాలనలో కొనసాగిన జలదోపిడి నేడు కాంగ్రెస్ పాలనలో కూడా మళ్ళీ మొదలైంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్ల, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పదవుల కోసం పెదవులు మూసిన తీరు వల్ల ఆనాడు స్వరాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. నేడు కూడా మరి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా, పదవులు కాపాడుకోవడానికి పాకులాడుతున్నారా, కారణాలు ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వత ద్రోహానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, శాశ్వతంగా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేటువంటి కుట్ర జరుగుతూ ఉంది.